ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వస్తున్నందున అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజ్ కి 65,000 క్యూసెక్ల వరద నీరు విడుదలవుతుంది. ప్రకాశం బ్యారేజ్ కు వస్తున్న వరదకు అనుగుణంగా నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ కి ఎగువ దిగువ ప్రాంత ప్రజలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతిపై మరింత సమాచారం మా ప్రతినిధులకి అందిస్తారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 3 లక్షల క్యూసెట్లు కూడా ఇటు ప్రకాశం బ్యారేజ్ వద్దకు చేరుకున్నాయి. ఇప్పటికే కలెక్టర్ లక్ష్మీషా కూడా వచ్చి పరిశీలించిన పరిస్థితి మనం చూసాం. ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఏదైతే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎగువ ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు కూడా కలెక్టర్ లక్ష్మీషా కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి. అదేవిధంగా ఇటు నదీ పరివాహ ప్రాంతాలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఈ పులిచెంతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజ్ కు 65,000 క్యూసెట్లు వరద నీరు విడుదలవుతుంది. ప్రకాశం బ్యారేజ్ కు వస్తున్న వరద అనుగుణంగా నీటిని కూడా కిందకు విడుదల చేస్తున్న అధికారులు ప్రకాశం బ్యారేజ్ కు ఎగువ దిగువ ప్రాంతాలకు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ ప్రకాశం బ్యారేజ్ మొత్తాన్ని కూడా ఇటు గేట్లు ఒక అడుగు మేర ఎత్తిన పరిస్థితి మనం చూస్తాం. ఈ ప్రకాశం బ్యారేజ్ కి ఎలాంటి వరద వస్తుందో అవన్నీ కూడా కింద దిగువ ప్రాంతానికి కూడా వదులుతున్నారు అధికారులు. ఇప్పటికే కలెక్టర్ లక్ష్మీషా ఎప్పటికప్పుడు అధికారులను కూడా అప్రమత్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే ప్రకాశం బ్యారేజ్కి ఇప్పుడే 3 లక్షల క్యూసెట్లు వస్తే క్రమక్రమంగా పెరుగుతుందని కూడా అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొత్తం 2 లక్షల క్యూసెట్లు దిగువకి వదులుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కలెక్టర్ లక్ష్మీషా కూడా అధికారులందరినీ అప్రమత్తం చేస్తున్నారు. అదేవిధంగా ఏమైనప్పటికీ మొత్తం మీద చూసుకున్నట్లయితే కృష్ణా నదికి వరద బీభత్సం అనేది కొనసాగుతుంది. వరదకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. లోగట్టు ప్రాంతాలు జలమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే కలెక్టర్ లక్ష్మీషా అధికారులను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, ప్రకాశం బ్యారేజ్ నుంచి.